డ్రగ్స్ వినియోగదారుల్లో రకుల్ తమ్ముడట. కొకైన్ తీసుకున్న అమన్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియా మహిళ. రైళ్లు విమానాల్లో హైదరాబాద్కు కొకైన్. రాజేంద్ర నగర్లో ఆట కట్టించిన టీజీ న్యాబ్. 35 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం. 2 నైజీరియన్లు సహా 5గురి అరెస్ట్. అదుపులో 13 మంది వినియోగదారులు. పరీక్షల్లో 10 మందికి పాజిటివ్. గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ పేరు సినీ పరిశ్రమలో మళ్ళీ చర్చనీయాంశమట. సో డ్రగ్స్ వినియోగించే వాళ్ళలో, తీసుకునే వాళ్ళలో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు ఉన్నాడట. తమ్ముడు ఉన్నాడంటే మరి రకుల్ ప్రీత్ సింగ్ ఉందా అంటే మనం ఎట్లా కన్ఫర్మ్ చేస్తాం? తమ్ముడు తీసుకుంటే ఆమె అక్క తీసుకోవాలనో చెల్లె తీసుకోవాలనో లేదు కదా. కాకపోతే ఏంటంటే ఆమె మీద గతంలో కూడా అలిగేషన్స్ వచ్చినాయి. ఈ 12 మంది 14 మంది సినీ ప్రముఖులు ఎవరెవరైతే గతంలో కేసీఆర్ వరుసబెట్టి విచారణ చేయించండి కదా. అకున్ సబర్వాలా అప్పుడు ఒక ఎవరు ఉండే కదా ఆఫీసర్, ఆయన ఆధ్వర్యంలో విచారణ జరిగింది. రోజుకొక ఆయనను విచారించారు. రోజుకొక డ్రామా. చివరికి కట్ చేస్తే పోలీసులు అక్కడ సరైన ఆధారాలు కోర్టులో సమర్పించకపోవడంతో ఆ 12-14 మంది క్లీన్ చిట్ వచ్చింది. ఆనాడు కేసీఆర్ కేవలం ఏంటంటే ఆ టాలీవుడ్ మొత్తాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి కేటీఆర్ ఆ హీరోయిన్లను బెదిరించి లొంగ తీసుకోవడానికి చేసిన ప్రయత్నం. ఆస్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కదా వేరే విషయం. సో దాంట్లో భాగంగా వాళ్ళని భయపెట్టడానికి ప్రయత్నం చేయడానికి దాన్ని ఉపయోగించుకున్నారు. అప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నది ఆ పర్టికులర్ దాంట్లో. ఇప్పుడు ఆయన తమ్ముడు బయటకు వచ్చిండు. డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్. టెస్టులో అమన్‌ప్రీత్ సింగ్తో పాటు 6గురికి పాజిటివ్. నైజీరియన్స్ నుంచి కొకైన్ కొనుగోలు. హైదర్ షా కోర్టులోని అపార్ట్మెంట్ అడ్డాగా దందా. హైదర్ షా కోర్టు అంటే ఇక్కడ వస్తుంది కదా మన లంగర్ హౌస్ దాటిన తర్వాత చిలుకూరు వెళ్లే దారిలో. 2 నైజీరియన్స్ సహా 5గురు అరెస్ట్. 200 గ్రాముల కొకైన్, సెల్ ఫోన్లు, పాస్పోర్ట్లు స్వాధీనమట.